వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. నేను కొన్ని రోజులుగా వీడియోస్ ఎందుకంటే ఎంత స్లోగా అప్లోడ్ చేస్తుంది బికాస్ ఆఫ్ నేను కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నాను బిగ్ బౌంటీ గురించి. సో దానివల్ల నాకు వీడియోస్ చేయడానికి కుదరట్లేదు. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మీకు ల్యాబ్ ఉండేది కదా మన యొక్క సైబర్ సెక్యూరిటీలో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఓకే, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం మనం ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ కావాలి. సో మీకు నేను ఫ్రీగా ఇందులో అనేది మీకు నేను చూపిస్తాను. ఓకే, లైక్ ఎలా చేయాలి ఏంటి అనేసి. ఇది మీరు కావాలంటే మీ యొక్క లైనక్స్ లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీరు విని చూసి ఎలా చేస్తున్నానో మీరు అలా అదే గుడ్డిగా ఫాలో అయిపోవచ్చు మీ యొక్క లైనక్స్ లో. ఓకే, మనం ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఓకే, నేను మీరు అబ్జర్వ్ చేసి ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీటిలో ప్రతి ఒక్క ల్యాబ్ నేను కంప్లీట్ చేస్తాను. ఓకే, చూడండి మీకు ఎంత యూస్ఫుల్ అవుతుందో మీరే ఇంకా అర్థం చేసుకుని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇక్కడ సైబర్ సెక్యూరిటీలో నా ఇంకా ఫైవ్ ఎలా అంటే 50 స్కిల్సే అయిపోయినాయి. ఓకే, ఇంకా చాలా స్కిల్స్ ఉన్నాయి రిమైనింగ్. ఓకే, మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో సో నేను ఇవన్నీ మీకు డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్. సో మీరు కూడా నన్ను ఫాలో అయిపోతే చాలు. సో మనం ఈ రోజు వచ్చేసరికి లైనక్స్ వరకు 22 స్కిల్స్ ఉన్నాయి, 2 కోర్సెస్ ఉన్నాయి. సో మనం ఈ రోజు వచ్చేసరికి దాని గురించి అనేది చూద్దాం. ఓకే, ల్యాబ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఒక సైడ్ ఇంట్రడక్షన్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ ఇన్ దిస్ ల్యాబ్ యూ విల్ లెర్న్ హౌ టు సెటప్ అండ్ ఎక్స్ప్లోర్ ఏ లైనక్స్ ఎన్విరాన్మెంట్ యూజింగ్ ఏ డాకర్ విత్ ఇన్ ది ల్యాబ్ఎక్స్. ఓకే, మనం ఈ యొక్క దాంట్లో ఏం చేస్తామంటే లైనక్స్ అనేది సెటప్ అనేది ఎలా చేసుకోవాలి డోకర్ లో అనేసి మన ఈ యొక్క ల్యాబ్ లో అనేది చూద్దాం. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి కాబట్టి సో నేను ఇవాళ ఒక 3 వరకు కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ మీరు ఎవరైతే నన్ను ఛానల్ 4 కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఎవరైతే నా ఛానల్ ని ఫాలో అయిపోయి కంటిన్యూస్ గా మానిటర్ చేస్తారో వాళ్ళు మిగతా వీడియోస్ కూడా మీరు ఫాలో అయిపోవచ్చు. మీరు యొక్క లైనక్స్ లో మీరు సొంతంగా అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది మీకు గుడ్ ప్రాక్టీస్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గా నేను మీకు ఇస్తున్నాను. ఓకే, లైక్ నేను మీ అందరికి సబ్స్క్రిప్షన్ అనేది ఇవ్వలేను, బట్ నేను నా యొక్క సబ్స్క్రిప్షన్ తోటి మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది నేను కల్పిస్తాను. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ చేస్తాను కదా మామూలుగా ఈ ల్యాబ్స్ అన్ని ఇక్కడ చేస్తూ ఉంటాను కదా, సేమ్ ల్యాబ్స్ మీ యొక్క లైనక్స్ లో కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, నో ఇష్యూస్, అందులో ఎటువంటి ఇష్యూస్ ఉండదు. ఇక్కడ మనకి ఆల్రెడీ వాళ్ళు కమాండ్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తారు. ఇక్కడ సైడ్ అనేది నాది ఒక ల్యాబ్ అనేది రన్ అవుతుంది, లైక్ సెటప్ అనేది అవుతుంది. సో లైనక్స్ కానీ టర్మినక్స్ కానీ అన్ని ఇందులోనే వస్తాయి. సో ఇక్కడ మరి మీరు ఈ సైడ్ అబ్జర్వ్ చేస్తే మనకి రైట్ హ్యాండ్ సైడ్ కమాండ్స్ అనేది ఉంటాయి. ఇక్కడ కన్ఫర్మ్ యువర్ డిఫాల్ట్, లైక్ మీకు బేసిక్ కమాండ్స్ వాట్ ఐ సే ఇన్ ఏ ప్రీవియస్ వీడియోస్ అలానే ఉండిద్ది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పైన టెర్మినల్ ఉండేది. ఒకవేళ మీకు నాకు ఇలాంటిది కావాలి ల్యాబ్ ప్రాక్టీస్ అంటే నా సజెషన్ అయితే వద్దనే చెప్తాను. ఎందుకంటే బెటర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు మంత్లీ $100 పెట్టి పే చేసి అంత అవసరం మీకు లేదని నేను అనుకుంటున్నాను. సో మీకు నేను ఫ్రీగా అనేది వీడియోస్ చేసి చూపిస్తున్నాను గైస్. ఓకే, ప్లీజ్ నాకు కొద్దిగా మీరు సపోర్ట్ చేస్తే చాలు. ఇక్కడ మీరు వచ్చేసరికి కన్ఫర్మ్ PWD అంటే మీ ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మనం ఎక్కడ ఉన్నాం, హోమ్ లో ఉన్నాం, ల్యాబ్ఎక్స్ లో ఉన్నాం, ప్రాజెక్ట్ లో ఉన్నాం. ఓకే, ఇక్కడ మీరు అవుట్పుట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ హోమ్ లైన్ నావిగేట్ టు ది, ఒకవేళ మీరు అక్కడ ల్యాబ్ పోతే అది నావిగేట్ అవ్వమంటుంది. ఓకే, pull the official Linux image from a Docker hub. Run the following this command. ఓకే, మన యొక్క డోకర్ అనేది ఇందులో అనేది మనం పుల్ చేసుకుందాం. ఓకే, దానికి వచ్చేసరికి మీరు అక్కడ ఏముందో అది రాసుకుందాం. డోకర్ పుల్ లైనక్స్ ఖాళీ, లైక్ మీరు అక్కడ ఏది ఉందో అది మీరు జస్ట్ టైప్ చేసుకుంటే చాలు. ఓకే, మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని ఫస్ట్ మీకు తెలియాలి. ఏదో టైప్ చేస్తున్నామంటే టైప్ చేస్తున్నట్టు కాకుండా సో మీకు లిటిల్ బిట్ అయినా నాలెడ్జ్ ఉండాలి దాని మీద. ఓకే, వెరిఫై దట్ ఖాళీ లైనక్స్ ఇమేజ్ యాజ్ సక్సెస్ఫుల్లీ పుల్డ్ ఆర్ నాట్. అంటే ఇక్కడ మనకి అది పుల్ అయిందా లేదా సక్సెస్ఫుల్ అనేది మనం ఎలా చూడాలంటే డాకర్ ఇమేజ్ అని కొడితే డోకర్ యూసేజ్. ఓకే, డోకర్ అనేది సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోయింది. నౌ లాంచ్ ది న్యూ కంటైనర్ ఫ్రమ్ ఏ లైనక్స్ ఇమేజ్, రన్ దిస్ కమాండ్
టు స్టార్ట్ ది కంటైనర్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్. ఈ యొక్క కమాండ్ అనేది మనం రన్ చేస్తే ఏమవుతుందంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో అనేది రన్ అవుతుంది డాకర్. ఓకే, ఇది మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో అనేది డాకర్ అనేది రన్ అవుతుంది. ఓకే, లెట్స్ బ్రేక్ డౌన్ ది కమాండ్స్. మన యొక్క కమాండ్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అంటే ఇక్కడ మీకు పర్టికులర్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లైక్ రన్ ది కంటైనర్ ఇన్ డి, లైక్ అది ఏంటిది, ఇప్పుడు డి అనే ఆప్షన్ ఏంటిది, ఎన్ఎన్ నేమ్ అంటే ఏంటిది అనేసి మీకు ఇక్కడ పర్టికులర్ గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు మీరు జస్ట్ నేను ఇక్కడ స్క్రీన్ స్క్రోల్ చేసేటప్పుడు మీరు జస్ట్ ఒక స్క్రీన్ షాట్ అనేది క్లిక్ చేసుకుని సో మీరు ఈ కమెంట్స్ అనేది చదువు. నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతే ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైం. ఓకే, ఎందుకంటే చాలా ల్యాబ్స్ ఉన్నాయి లైనక్స్ లో, నేను కంప్లీట్ చేయాలి కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ డోకర్ పిఎస్ అని నొక్కుదాం. డోకర్ పిఎస్ అని నొక్కితే ఇక్కడ మనం చూడొచ్చు డోకర్ కి సంబంధించిన డోకర్ స్టేటస్ ఏంటిది అనేసి. సో కనెక్ట్ టు ది రన్ కంటైనర్ విత్ ది, ఓకే, మనల్ని ఇప్పుడు కంటైనర్ అనేది రన్ చేయమనేసి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, మనం ఏం చేద్దామంటే జస్ట్ మీరు ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఓకే, కమాండ్స్ ఇన్ కేస్ హెవీగా ఉంటే కమాండ్స్, ఓకే, జస్ట్ మీరు కాపీ పేస్ట్ చేస్తే చాలు. యా, మనకి ఇంతటితో ఈ ల్యాబ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏంటిది అంటే ల్యాబ్ కాదు, ల్యాబ్ లో ఒక సెక్షన్ అయిపోయింది. ఓకే, టెర్మినల్ ఈస్ ద టెస్ట్ బేస్డ్ ఆన్ ది రూట్ యూజర్. ఓకే, ఇక్కడ సేమ్ మనం ఏమంటున్నాడంటే పీడబ్ల్యూ అని చెక్ చేయమంటున్నాడు. మనం రూట్ లో ఉన్నామని మనకు తెలుస్తుంది. మనం ఎల్ఎస్ ఇద్దాం. ఓకే, ఎల్ఎస్ ఇస్తే మనకి ఆప్షన్స్ వస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ హూ ఐ యామ్. ఓకే, యా రూట్. మనకి కమాండ్స్ అనేది మనం ఇప్పుడు రన్ చేసాం కాబట్టి సో ఇది కూడా అయిపోయింది. ఇలా సింపుల్ గా ఉండేది, మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, మీరు మామూలుగా గత్తర పడకుండా నిదానంగా చేస్తే చాలు. ఓకే, ఏపీటీ అప్డేట్ ఎందుకురా అప్డేట్ చేయాలంటే మనం ఏదో వర్షన్ ఎక్కించేటప్పుడు కానీ అప్డేట్ చేసుకుంటే మనకి చాలా మంచిది. Have several options to from installation tools. Let's understand the each approach. Install individual tool if you need a specific tools only. Okay, for example, doc shoot the install the headlines collection of the tools. So మనం ఇది అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం. సో దానికి ఏపీటీ సారీ ఇక్కడ -y ఏంద్రా అంటే మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఎస్ఆర్ నో అని అడుగుతుంది కదా. సో అది ఇక్కడ మనం ఇచ్చేస్తున్నాం ఎస్ అనేసి. నెక్స్ట్ లైనక్స్. ఓకే, సారీ, జస్ట్ మీరు అక్కడ ఇచ్చింది ఫాలో అయిపోతే చాలా. ఓకే, మీరు ఏమి ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా లేదు. హెడ్ లెస్ యా, ఇప్పుడు అనేది లైనక్స్ హెడ్ అనేసి ఇన్స్టాల్ అయిపోతుంది ఆ టూల్ అనేసి. సో ఇలా మనం డిఫరెంట్ టూల్స్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యొక్క బెటర్ వీ షుడ్ వెయిట్, అది ఇన్స్టాల్ అయిపోయినాక మనం రిమైనింగ్ ఇన్స్టాల్ చేద్దాం. స్టే ఇన్సైడ్ ది డోకర్ టెర్మినల్ ఫర్ ది నెక్స్ట్ స్టెప్. డు నాట్ టైప్ ఎగ్జిట్ ఇఫ్ యూ సడన్లీ ఎగ్జిట్ ది కనెక్షన్ విత్ డోకర్. ఎగ్జిక్యూట్ అంటే లైక్ మన డోకర్ నుంచి ఎగ్జిట్ అయిపోతే ఎలా కనెక్ట్ అవ్వాలి అనేసి మళ్ళీ అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, మనం ఇందాక ఏమి ఎక్కించాం, ఇది ఎక్కించాం కదా. సో మళ్ళీ ఇప్పుడు ఇది ఎక్కియాలి. ఇన్స్టాల్ ఏ లార్జ్ కలెక్షన్స్ ఆఫ్ ది టెస్టింగ్. సో మనకి అది నెట్వర్క్ బేస్ పై ఉంటుంది, మన యొక్క స్పీడ్ డౌన్లోడ్ అయ్యే స్పీడ్. షుడ్ వెయిట్ ఆఫ్. ఓకే, మనం డౌన్లోడ్ అయిపోయేదాకా వెయిట్ చేయాల్సిందే. నో మోర్ ఆప్షన్స్. సో అది డౌన్లోడ్ అయిపోయినాక సేమ్ అలానే మనం ఏపీటీ లాంచ్ అనేది ఇవన్నీ ఎందుకు ఎక్కిస్తున్నారో మీకు ఫస్ట్ తెలియాలి. మనం ఇక్కడ డోకర్ ని సెటప్ చేసుకుంటాం. ఓకే, డోకర్ ని సెటప్ చేసుకున్నప్పుడు మనం కొన్ని లైక్ లైనక్స్ లో ప్రీ బిల్డ్ ఇన్స్టాల్డ్ అవన్నీ ఉంటాయి. సో మీరు ప్రీ బిల్డ్ ఇన్స్టాల్ కాబట్టి సో యూ నో నీడ్ టు ఇన్స్టాల్, ఎందుకంటే మనం ఇది ల్యాబ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి సో వీ నీడ్ టు ఇన్స్టాల్ దట్ వన్. ఓకే,
లైక్ ఇలానే నెక్స్ట్ కూడా టైం పడితే మాత్రం మనం తీసేద్దాం. సో ఎందుకంటే ఇంత టైం వేస్ట్ చేస్తూ దీని దగ్గర కూర్చునే కన్నా మనం కోలాబ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం బెటర్ కాబట్టి ఓకే. సో మనం దీన్ని కూడా కాపీ చేసుకుందాం రెడీలో. I hope it takes long. ఇక్కడ సమ్ ప్యాకెట్స్ కానీ దానికి సంబంధించినంత అది బెస్ట్ మన యొక్క లైనక్స్ లో చేసుకుంటే ఏమి ఇంత సోదంతా ఉండదు, సింపుల్ గా అయిపోతుంది. ఉప్స్, ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుంటా. ఇంత టైం అయితే మనం ఎలా ఉంటాం ఇక్కడ, మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. సో మనం నెక్స్ట్ ల్యాబ్ ఏముందో చూసేద్దాం. లైక్ ఇది మినిమం బేసిక్ క్వశ్చన్స్, లైక్ మనం ఏంటిది, ఎక్కడ ఉన్నాం, ఏంటి, లైక్ ఏ యూజ్, ఏది వాడుతున్నాం అనేసి. సో మీరు ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే చాలు. ఇక్కడ మీకు ఇది ఒకటి చూపిస్తాను నేను. ఈ క్యాట్ ఓఎస్ రిలీజ్ అనేసి మన యొక్క లైనక్స్ వర్షన్ ఏంటిది, ఏం ఏ వర్షన్ వాడుతున్నాం ఏంటి అనేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. సో బెటర్ మనం వెయిట్ చేద్దాం. ఇంత డౌన్లోడ్ చేసినాక ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే బాగుండదు కాబట్టి, సో వీ షుడ్ వెయిట్. అవుతుంది కాబట్టి సో నేను బిగ్ బౌంటీకి ప్రాక్టీస్ చేస్తున్నాను. సో దానివల్ల మేబీ లేట్ అయ్యిండొచ్చు. ప్లీజ్ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్. ఓకే, ఇంగ్లీష్, అరబిక్, గ్రీక్. If you do not use a frame buffer, choose start healthy. Oops, డిఫరెంట్ ఉంది. సో మనం దీన్ని వదిలేద్దాం బెటర్. ఎందుకంటే మన యొక్క వాడు అడిగిన టాస్క్ చేస్తే మనకి ఇక్కడ చాలు. క్యారెక్టర్స్ టు స్టేట్ అరబిక్, మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఆప్షనే లేదు కదా. ఏం చేద్దాం ఇప్పుడు, 23. ఎస్, సారీ. ఈ తర్వాత చూద్దాం మనం వీటి గురించి. అంత టైం వేస్ట్ నేను చేయాలనుకోవట్లేదు ఇప్పుడు. సో బెటర్ ఇప్పుడు మనం క్యాట్ ఈటీఎస్ ఓఎస్ రిలీజ్. ఓకే, దీన్ని నొక్కటం వల్ల ఏమవుతుంది అంటే మన యొక్క లైనక్స్ ఉంది కదా, మన యొక్క లైనక్స్ ఏ వర్షన్ వాడుతుంది ఏంటి అనేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, ఇక్కడ నాది లైనక్స్ ఏ వర్షన్ అవుతుంది, 2025 వాడుతుంది, 2025.4 వాడుతుంది. ఓకే, సో అదే ఇక్కడ మీకు చూపిస్తుంది. గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ కర్నల్. ఓకే, కర్నల్ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలంటే నేమ్ మైనస్ ఇక్కడ మనకి కర్నల్ వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ కర్నల్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ హోస్ట్ నేమ్ అంటే మీకు తెలిసింది, హోస్ట్ నేమ్ అంటే ఎవరు అనేసి, లైక్ ఎవరి నేమ్ ఉందనేసి హోస్ట్ నేమ్ ఇది ఉంది కాబట్టి ప్రజెంట్ అది చూపిస్తుంది. సో కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే వీడియోస్ లాంగ్ అవుతాయి, అందుకనేసి నేను ఇక అప్లోడ్ చేయండి, దాని గురించి ఏం లేదు. ఓకే, మనకి ఇది అయిపోయినాక నెక్స్ట్ ల్యాబ్ లో మనకి టాస్క్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ సింపుల్ టాస్క్ అనేది జనరేట్ అయిపోతుంది. సో మీరు బ్యాక్ నొక్కితే వెరిఫై ది లైనక్స్ వర్షన్. ఓకే, లైనక్స్ వర్షన్ ఎలా వెరిఫై చేయాలనేసి మనం చూసాం. సో అదే ఇక్కడ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. సో మనకి ఇక్కడ ల్యాబ్ అనేది సెటప్ అవుతుంది. సో వీ షుడ్ వెయిట్. టాస్క్ యాక్సెస్ ది లైనక్స్ కంటైనర్ టెర్మినల్ and use cat OS release command, find the version ID
create a file named version.txt in the project and dictionary and write the version ID into it. Okay. Requirement: you must access the Linux container using the commands docker. అంటే మనం ఇది యూస్ చేస్తే మనం లైనక్స్ అనేది లైక్ కంటైనర్ అనేది మనకి యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఇక్కడ హింట్స్ ఇస్తారు. ఆ హింట్సే మనం కొద్దిగా లైక్ మీరు టాస్క్ చూడంగానే చేసేయాలి. సో ఈ హింట్స్ గురించి వీటి గురించి అంతా మీరు పట్టించుకోకూడదు. ఓకే. సో మనకి ఇక్కడ ల్యాబ్ సెటప్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం. యాక్చువల్గా ఈ రోజు వచ్చేసరికి రెండు కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే వీడియో అనేది చాలా లాంగ్ అయిపోతుంది. మళ్ళీ 10-30 మినిట్స్ ఉంటే మళ్ళీ మీకు ఓవర్ అనిపిస్తుంది కదా. సో బెటర్ నెక్స్ట్ టైం అనేది మనం కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లాంగ్ వెళ్ళిపోతుంది. యా, ఇక్కడ సెటప్ అయిపోయింది. ఇక్కడ పిఎస్ ఇది వేరేది. సో మీరు దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. సో మనం ఇక్కడ పిఎస్ఎల్ఎస్ ఓకే, మనం ఇప్పుడు డాకర్ దానికి మూవ్ అయిపోతాం. డాకర్ సో మనం ఇప్పుడు డాకర్ అనేది ఇక్కడ రన్ చేసాం. యూ మస్ట్ సీ. సో మనం ఇక్కడ వర్షన్ అనేది చూడాలి. సో వర్షన్ చూడడానికి మనకి క్యాట్ ఈడిసి ఓఎస్ రిలీజ్ దీన్ని మనం సేవ్ చేయాలనుకుంటున్నాం అనుకున్నా. సో మనకి ఏం చేయమంటున్నాడు, ఇన్సైడ్ ది కంటైనర్ టు ఫైండ్ వర్షన్ ఐడి and you must create a file named as txt in the project. Yeah, fine. Enter. ఇక్కడ ఏముంది, వర్షన్ ఐడి, దీన్ని అనేది కాపీ చేసుకుందాం. So you must use the command version. You must create a file name as version.txt. It contain only version ID. So exit అవుదాం. ఇక్కడ ఏం చేయమన్నాడు, ఫైల్ క్రియేట్ చేయమన్నాడు కాబట్టి మనం నానో యూజ్ చేద్దాం. నానో ఓకే, నానో ఏమో వర్షన్ డాట్ టీఎస్టీ. సో ఇందాక మనం కాపీ చేసుకుని తీసేద్దాం. కంట్రోల్ ఓ, ఎంటర్, ఎగ్జిట్ అయిపోయాం. ఎగ్జాంపుల్ వర్షన్. సో మనం ఇప్పుడు దాన్ని రీడ్ చేద్దాం. క్యాట్ వర్షన్ డాట్ టీఎస్టీ. ఇక్కడ మనకు వర్షన్ ఐడి కానొస్తుంది. సో నో ఇష్యూస్, అయిపోయింది. version dot txt inspection. Let it notice that your version test file is version ID, but required statement is must contain only version ID value. సారీ ఇక్కడ ఏమడిగాడంటే వాడు ఓన్లీ వర్షన్ ఐడి అనేసి అన్నాడు. మళ్ళీ ప్లస్ ఇక్కడ ఎక్కువ కమాండ్ ఆర్ ఎనీ ఎడిటర్ టు జస్ట్ ది కంటెంట్. సో మళ్ళీ మనం నానోలోకి వెళ్ళేస్తాం. ఏం చేద్దాం, కంట్రోల్ ఎంటర్ ఎక్స్. ఇప్పుడు దాన్ని రీడ్ చేద్దాం. రీఇన్స్పెక్షన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ దాంతో ఈ ల్యాబ్ అయిపోయింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.